కృష్ణ శరణం మమ. ఇప్పుడు ఆ గోపికలు ఆ కృష్ణ పరమాత్మను చేరుతున్నారు. ముందు వేణునాదం, ఆ తర్వాత బృందావనంలో ఉన్న శోభ, ఇప్పుడు వేణునాదాన్ని వినిపించినటువంటి కృష్ణుని వద్దకు వాళ్ళు చేరుకున్నారు. ఎలా చేరారు అంటే ఇత్థం ఈ విధముగా అన్యోన్య స్నేహ దయారస స్యందన దవీకృత చిత్తవృత్తి విలాస ఉల్లాసిత వాగ్విలాసవత్య. ఇదంతా కలిపి ఒకటే మాట. గోపికలు మాటలు ఎలా ఉన్నాయి అంటే అది వాగ్విలాసములు, చాలా శోభిల్లుతున్న మాటలాడుతూ చేరట. ఆ మాటలాడుతున్న గోపికలు చిత్తవృత్తులు అనగా మానసికమైన భావాలు ఎలా ఉన్నాయంటే అన్యోన్య స్నేహ దయారస స్యందన ద్రవీకృత చిత్తవృత్తి. ఇది చాలా ముఖ్యం. మనసు కరగడం చేత కాని వాడికి భగవద్ అనుభవం ఉండదు. ఊరకని ఎన్ని కబుర్లు చెప్పినా అవి డ్రై హార్ట్స్, అవి టెండర్ హార్ట్స్ కావాలి. టెండర్ హార్ట్స్ అంటే ద్రవించగలిగే ఆర్ద్రమైన చిత్తములు ఉండాలి. అలా ఆర్ద్రమైన చిత్తములు కలవారి గోపికలు. అసలు భక్తి అంటేనే ద్రవించే చిత్తవృత్తి అని అర్థం. కరిగిపోయే మనస్సే భక్తికి కావలసిన ప్రధాన అర్హత. ఇక్కడ గోపికలు ఒకరి పట్ల ఒకరికి స్నేహము దయ ఉన్నాయట. రెండు భావాలు చూపించారు. స్నేహం ఎందుకు అంటే అందరూ ఒకే భావంతో ఉన్నవాళ్ళు స్నేహితులు అవుతారు. ఒకే లక్షణం కలిగిన వారి మధ్యనే స్నేహం ఉంటుంది. సమాన వృత్తి కలవారికి స్నేహం ఉంటుంది అంటారు. సమస్థితిలో స్నేహం ఉంటుంది. వీరందరూ సమానం ఉన్నవారట. అంటే అందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్, అందరిలో సమానమైన లక్షణం ఏమిటయ్యా అంటే అందరూ కృష్ణ ప్రేమ కలిగిన వారు. అందుకు స్నేహం ఉన్నది, ఒకరి పట్ల ఒకరికి స్నేహభావం ఉన్నది. అంతేకాదు బాంధవా శివభక్తాశ్చ అని చెప్పినట్లుగా నిజమైన స్నేహితులు ఎవరు? భక్తుల కంటే భక్తులకు భక్తులే స్నేహితులు. అలా ఇక్కడ ఒకరి పట్ల ఒకరి స్నేహం ఉన్నది, ఒకరి పట్ల ఒకరి దయ ఉన్నదట. దయ ఎందుకు అంటే ఒకరు కృష్ణ వియోగంతో బాధపడుతుంటే ఇంకొకరు ఓదార్చుతూ అలా పరస్పరం వాళ్ళు ఒకరి అనుభూతిలో ఒకరు లీనమవుతున్నారు. అందుకే ఆ స్నేహ దయ వీళ్ళలో సమానముగా ఉన్నది. భగవంతుని పట్ల కరిగేటువంటి చిత్తవృత్తి దానివల్ల వచ్చింది. ఆ స్నేహదయా రసముల చేత స్యందన ద్రవీకృత కరిగిపోయినటువంటి చిత్తవృత్తులతో కూడిన మాటలాడుతూ గోకుల పురవర యువత్యో, గోకుల పురవర యువతులు అన్నారు. గోకులపురము అంటే బృందావనము, నందవ్రజము. ఆ నందవ్రజానికి చెందినటువంటి వరయువతులు అంటే శ్రేష్టమైన స్త్రీలు. వీరు మామూలు స్త్రీలు కాదు, శ్రేష్టమైన స్త్రీలు. ఎందుకంటే వీరు యోగినులు గనక శ్రేష్ఠ స్త్రీలు. లౌకిక విషయాల కోసం ఉన్న స్త్రీలందరూ సామాన్య స్త్రీలు, భగవంతుడి కోసం తప్పించిపోయే స్త్రీలు వరయువతులు. అది గొప్ప మాట. అందుకు గోపికల్ని మామూలు మాటలతో చెప్పరాదు, వాళ్ళని శ్రేష్ఠ శబ్దంతోనే మాట్లాడాలి. అందుకే వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణు భీక్ష్ణ సహా యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం అంటాడు ఉద్ధవుడు భాగవతంలో. దీని అర్థం ఏంటంటే గోపికల యొక్క పాదధూళి కణాలకి నమస్కారము. ఎందుకంటే వారి ఉనికి, వారి పలుకు ముల్లోకాల్ని పవిత్రం చేయగలిగేటువంటివి అన్నారు. అంటే గోపికల మాటలు అంత పవిత్రమైనవి, వాళ్ళ మనస్సులు అంత పవిత్రమైనవి, వాళ్ళ శరీరములు అంత పవిత్రమైనవి. అందుకే గోపికా స్మరణ చేస్తే మనం పవిత్రులమైపోతాం. అందుకు ఆ గోపికల పాదధూళి కణాలకి నమస్కారం అని ఉద్ధవుడు అన్నాడంటే వాళ్ళు ఎంత గొప్పవారో చూడండి. అందుకు గోకుల పురవర యువత్య గోవింద బృందావన సముదంచిత విపులతర లక్ష్మీ విలాసలాస్య రంగస్థలాయమాన రమ్యవక్షో విశాల పాలాది సుందర సర్వాంగం. వారు గోవిందుని వద్దకు వెళ్ళారు. ఇంతవరకు గోపికలు ఎలాంటి వాళ్ళే చెప్పారు. ఇప్పుడు వెళ్ళిన గోవిందుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు. ఆ గోవిందునిలో బృందావన లక్ష్మి అంతా ఉన్నదిట. బృందావన లక్ష్మి అంతా ఆయన శరీరంలో ఆడుకుంటుందిట. ఇక్కడ ఆడుకునే చోటుని రంగస్థలము అని అంటారు. అలా ఇక్కడ బృందావన లక్ష్మి ఆడుకునే రంగస్థలం ఏది అంటే కృష్ణుని యొక్క సుందర సర్వాంగం, సుందరమైన సర్వశరీరము అని. అందుకే భగవాన్ని శరీరము లక్ష్మీ నివాసము అని శాస్త్రంలో కనబడుతుంది. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ అని వర్ణిస్తారు. ఆయన యొక్క ముఖంలో భాగ్యలక్ష్మి ఉంది, చేతిలో దానలక్ష్మి ఉంది, ఆయన పట్టుకున్న ఖడ్గంలో ఉన్నటువంటిది శౌర్యలక్ష్మి, ఆయన హృదయంలో కారుణ్యలక్ష్మి ఉన్నది అని మన వెంకటేశ్వర స్వామి వర్ణంలో చెప్తూ ఉంటారు ఆచార్యులు వారు. ఇలాగా భగవంతుని యొక్క శరీరం అంతా లక్ష్మి ఉన్నది. లక్ష్మి అంటే శోభ అని అర్థము. కళ, కాంతి, శోభ ఇత్యాదులన్నీ మన లక్ష్మీపరంగా చెప్తుంటాం. అలాంటి సంపదలన్నీ కూడాను ఎక్కడున్నాయంటే కృష్ణునిలో ఉన్నాయట. కృష్ణుల్లో ఉన్న లక్ష్మి ఏదయ్యా అంటే బృందావన సముదించిత విపులతర లక్ష్మీ విలాస లాస్య రంగస్థలాయమాన. బృందావనంలో చక్కగా పరిపూర్ణముగా విస్తారముగా ఉన్న లక్ష్మి అంతా కూడాను కృష్ణుని యొక్క శరీరంలో ఆడుకుంటోంది. ఆడుకుంటోందంటే అంత విస్తారంగా శోభిల్లుతూ ఉన్నది ఆ లక్ష్మీదేవి. పైగా బృందావన సంపద అంటే భక్తి, ప్రేమ అని అర్థము.
ఆ ప్రేమ సంపదే బృందావన సంపద. కనుక కృష్ణుని యొక్క శరీరం అంతా ప్రేమస్వరూపంగా ఉన్నది. బృందావనము నిర్మల ప్రేమ భూమిక. ఆ ప్రేమ జ్ఞానానందమయమైన భూమిక. అలాంటి జ్ఞానానందం అనే శోభ, ఆ ప్రేమ శోభ కృష్ణుని శరీరమందు భాషిస్తున్నది కనుక సుందర సర్వాంగం స్వకాంతమాలక్ష్య. అలాంటి గోవిందుని స్వకాంతమాలక్ష్య, ఇతడే మాకు కాంతుడు అని ఆలక్ష్య సంపూర్ణముగా ఏకాగ్రముగా నిర్ణయించుకుని ఆ గోపికలు అక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఇంకో భావం చూడాలి ఏంటంటే, బృందావనము అంటే శరీరము అని అర్థం. బృందము ఉన్న వనం బృందావనం. ఏమిటా బృందము అంటే మన ఇంద్రియ బృందము. బృందం అంటే సమూహం కదా. మన ఇంద్రియములు ఒక బృందము, మన ఆలోచనలు బృందము, మన ప్రాణములు బృందము, మన భావనలు బృందము, మన ప్రాణములు ఇత్యాదులన్నీ కూడా మొత్తానికి మన శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాదులన్నీ బృందములైతే ఆ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ శరీరమే బృందావనం. ఈ బృందావనానికి అసలు శోభ ఎవరు? ఈ శరీరం ఇలా శోభగా ఉన్నది అంటే ఈ శోభకంతటికి మూలం ఆ పరమాత్మయే. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.